శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. ఇది ఏ భారత భారతీ శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. ఇది ఏ భారత భారతీ శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞనవలీలంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. వేదవ్యాస మునీంద్రులకు నమస్కరించి, నారాయణునికి నమస్కరించి మహాభారతం జయం అనేటువంటి పేరుతోడు కూడా వర్ధిల్లబడుతుంది. సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు చెబుతున్నాడు. జనమేజయ మహారాజు సర్పయాగంలో వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పిన విశేషములు. ఒకానొక సమయమున వేదవ్యాసుల వారు యోగనిష్టలో అఖండమైనటువంటి జ్ఞాననిష్టలో ఉండి సమస్తమైనటువంటి భూ ప్రపంచములో జరుగుతున్నటువంటివన్నీ విన్నాడు. సమస్తమైనటువంటి లోకములో ఈ రాజులు ఎలా ఉద్భవించారు, ఈ జలమయమైనటువంటి లోకం అన్నీ ఆలోచించి ఈ రాజుల యొక్క పరంపరనన్నీ రాసి చక్కగా తపస్సు చేత బ్రహ్మచర్యం చేత సనాతనమైనటువంటి వేదాన్ని వింగడించి వ్యాసం చేసి పుణ్యప్రదమైనటువంటి ఆ పంచమ వేదంగా ఇతిహాసాన్ని మహానుభావుడు అందించాడు. అందించిన తరువాత ఇది శిష్యులకు ఎలా బోధించాలి, లోకమునకు ఎలా వ్యాప్తి చెందాలి, ఇది ఎలా ఒక గ్రంథస్థమైతే బాగుండును కదా అనుకొని బ్రహ్మదేవుని మనస్సులో తలుచుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. వేదవ్యాసుల వారు బ్రహ్మదేవునికి లేచి నమస్కరించి తన శిష్యులు వెంట వస్తూ ఉండగా ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి బ్రహ్మదేవుని విధములైనటువంటి స్తోత్రములతో చక్కగా ఆయనను ఆనందపరచాడు. పుణ్యతీర్థాలు, నదులు, పర్వతాలు, అనేకమైనటువంటి వర్ణనలతో, అనేకమైనటువంటి చాతుర్వర్ణ్య వ్యవస్థతో, భూమి ఆది ఈ సూర్యగ్రహ భూమి మొదలైనటువంటి గ్రహాలతో, వేదములతో, ఆధ్యాత్మిక విద్యతో, అనేకమైనటువంటి రూపములతో, యోగ మార్గములతో రచింపబడినటువంటి ఈ పుణ్యమైనటువంటి సమస్త లోకములో ఉపకరించేటువంటి సమస్త వస్తు వర్ణనలు దీనిలో ప్రతిపాదింపబడినాయి. దీన్ని వ్రాయటానికి ఒక లేఖకుడు ఉంటే బాగుండును కదా, దీనిని ఒక గ్రంథస్థం చేస్తే బాగుండును కదా అనుకున్నాడు వేదవ్యాసుల వారు. వ్యాసుని మాట వినినటువంటి బ్రహ్మదేవుడు, మహర్షి, నీకు గుప్తమైనటువంటి జ్ఞానమంతా నీకు తెలుసు. తపోవిష్ఠుడవు నీవు, మునులందరిలో విశిష్టుడవు నీవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడు అని నేను భావిస్తున్నాను. నీవు పుట్టినప్పటి నుంచి నిన్ను బ్రహ్మవాది అని అంటారు. నిన్ను బ్రహ్మవేత్తవు, ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థ జాల నిర్ణేతవు. నీవు సామాన్యుడివి కాదు. నిన్ను సరస్వతీదేవి ఆశ్రయించింది. సరస్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహంతో సత్యమైనటువంటి భాషణాన్ని ఆ సరస్వతీదేవి నీ నాలుక ద్వారా లోకమునకు అందిస్తుంది. నీవు నీ రచనను కావ్యం అన్నావు కదా, కావ్యమిది. అందుచేతనే ఇక నుంచి ఇది కావ్యమై ప్రకాశిస్తుంది.
ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషంగా చెప్పగలిగినటువంటి వారు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఇక లేరు. మిగిలినటువంటి 3 ఆశ్రమాల కంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ సన్యాసములు, ఈ ఆశ్రమ పరంపరలో గృహస్థాశ్రమం కంటే శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఇక లేదు. గృహస్థాశ్రమమే ఈ 3 ఆశ్రమాల కంటే కూడా గృహస్థాశ్రమం గొప్పది. అలాగే కావ్యాలన్నిటిలో, ఆశ్రమములన్నిటిలో గృహస్థాశ్రమము ఎంత గొప్పదో కావ్యాలన్నిటిలో మహాభారతం అంత గొప్పది, శ్రేష్టమైనది. అందుచేతనే ఈ కావ్యం రాయడానికి సమర్థుడైనటువంటి వాడు గణేశుడు. ఓం గణేశాయ నమః. గణేశుని స్మరించు అని ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. గణేశుడు ఈ వేదవ్యాసులు చెబుతూ ఉంటే గణేశుడు రాయాలి. వెంటనే వేదవ్యాస మహర్షి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. గణపతిని అర్చించాడు వేదవ్యాసుల వారు. భక్తుల యొక్క మనోరథాన్ని తీర్చగలిగినటువంటి విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే వ్యాసుడు తలిచాడో, ప్రార్థించాడో, వ్యాస మహర్షి ఉన్నటువంటి ప్రదేశానికి గణేశుడు విచ్చేశాడు. వ్యాసుడు గణేశుని యథావిధిగా పూజించాడు. ఉచితమైనటువంటి సుఖాసనం మీద కూర్చోబెట్టాడు. ఓ గణాధిప, నేను మనస్సులో ఊహించి చెప్పేటువంటి ఈ మహాభారతానికి నీవు లేఖకుడవు కావాలి. నేను చెబుతూ ఉంటాను, నువ్వు రచించాలి. ఆ మాట వినగానే విఘ్నేశ్వరుడు నా వేదవ్యాసుల వారితో అన్నాడు, నా లేఖిని వేదవ్యాస విను, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెబితే అప్పుడు నేను లేఖకుడనవుతాను. నువ్వు ఆగకుండా చెప్పాలి. నా ఘంటం నేను మధ్యలో ఆపను, రాసుకుంటూ వెళ్ళిపోతుంటాను. తెలిసిందా? నాకు చాలా మళ్ళీ అవతల కూడా పనులున్నాయి. నువ్వు ప్రార్థించావు గనక నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆపకుండా నువ్వు గనక చెప్పగలిగితే నేను రాస్తాను. వెంటనే గణాధిపునితో ఒక పని చేయి గణపతి, అర్థం తెలియకుండా ఎక్కడా రాయకు, ఏదో రాశాను కదా అని అర్థపూరితమై రాయి. సరేనన్నాడు. వినాయకుడు లేఖకుడైనాడు. ఆహా, మహాభారతం వేదవ్యాసుల వారు చెబుతూ ఉంటే ఆ వేదవ్యాసుల వారికి లేఖకుడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు వారు. అది పవిత్రమైనటువంటిది భారతం. మహాభారతాన్ని వేదవ్యాసుల వారు చెప్పింది, వేదవ్యాసుల వారు రచించింది విఘ్నేశ్వరుల వారు. అది గొప్ప విశేషం. ఎంతటి గొప్పది ఈ మహోన్నతమైనటువంటి మహాభారతం. వేదవ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి మహానుభావుడు. ఏది ఇందులో ఉన్నదో అది అంతటా ఉన్నది. మహానుభావుడు ఉద్దేశ్యపూర్వకంగా గ్రంథిని కూర్చేటువంటి వాడు. అంటే గ్రంథిని అంటే గూఢమైనటువంటి మహా అర్థాలుంటాయి దీనిలో. కొన్ని శ్లోకాలు తొందరగా అర్థం కావు, అందుకనే ఏదో నెట్టేస్తుంటారు కొందరు. ధర్మము తెలియాలి, దీనిలో అంతరార్థాలు తెలియాలి, అసలు ఎందుకు ఈ శ్లోకం చెప్పాడో తెలియాలి, చాలా విశేషములు ఉంటాయి. అంటే అందుకనే గ్రంథి గ్రంథము అని ఎందుకంటారు అంటే గ్రంథింపబడునది, గూఢమైనటువంటి అర్థములతో ముడులతో వ్రాసేటువంటి పద్ధతి ఉన్నది కనుకనే దీనికి గ్రంథి. గ్రంథాలయము అంటారు కదా. అంటే ఏమిటి గ్రంథాలయం? అనేకమైనటువంటి గ్రంథములు ఉంటాయి. గ్రంథములు అంటే దానిలో అనేకమైనటువంటి విశేషార్థములతో, రహస్యములతో, అఖండ జ్ఞాన సంపదతో ఏర్చి కూర్చినటువంటి కొన్ని విశేషములు ఆ పుస్తకంలో ఉంటాయి. దాన్ని గ్రంథం అంటారు. ఆ గ్రంథములకు నిలయములే గ్రంథాలయములు. అనేకమైనటువంటి అందులో మహాభారతం గ్రంథి శ్లోకాలు 8800 ఉంటాయి. గ్రంథితో ఉన్నవి. గ్రంథితో ఆ శ్లోకాలకు అర్థం నాకు తెలుసు.
శుకుడికి తెలుసు చెప్తున్నాడు వైశంపాయనుడు వారు మహానుభావుడు సూతుడు కూడా అంటున్నాడు. సంజయుడికి తెలుసునో లేదో చెప్పలేం. గూఢంగా దృఢంగా కూర్చున్నటువంటివి చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఈ శ్లోకాలు సముదాయాన్ని అర్థం వివరించడానికి కొన్ని శ్లోకాలు ఇప్పటికీ ఎవరి శక్యం కావటం లేదు. అంత అత్యద్భుతమైనటువంటి రీతిలో మహాపండితుల దగ్గర కూర్చున్నా కూడా అర్థం కానటువంటి శ్లోకాలు. వాళ్ళు ఉపాసన చేసి దైవోపాసన వల్ల సరస్వతి కటాక్షంతో వాళ్ళు కూడా నీకు చెప్పవలసిందే, కానీ మామూలుగా మహాభారతాన్ని కొన్ని శ్లోకాలు అర్థం చెప్పడం చాలా కష్టం. ఒక తోడ ద్రౌపది అడుగుతుంది, నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? ఏమిటా ధర్మం? అసలు ఆ పదమునకు అర్థమేమిటి? అసలు ఆమె అడిగేటువంటి మాటలలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటి? సహదేవుడి మాటలలో ముందు వస్తుంటుంది ఇవన్నీ. ఒక్కొక్క మాట సామాన్యంగా ఉండదు. మహాపండితులు జ్ఞానులు ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు ఆ వాటికి చెబుతారు. మామూలు వాళ్ళు చదువుకు వెళ్ళిపోతారు. మామూలు వాళ్ళకే కాదు ఇది, మహాపండితులు జ్ఞానులు గూఢంగా దృఢంగా కూర్చున్నటువంటి శ్లోకాలు. సముదాయానికి వాటి అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అన్నీ చాలా అనేకమైనటువంటివి గూఢార్థాలుగా ఉంటాయి. యోగార్థములు ఉన్నాయి, గూఢార్థాలే కాదు, యోగార్థాలు, యోగ మార్గాలు, యోగ రూఢాలు ఉన్నాయి. వాటి అర్థం తెలుసుకొనడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. గణేశుడే గణానాంతవా కవి మహానుభావుడు. విద్యాగణపతికే ఒక్కొక్కసారి అనిపించేది. అందులో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పాడు. గ్రంథిగా అంటే గూఢమైనటువంటి అర్థాలతో ఉన్నటువంటి శ్లోకాలను చెబుతూ ఉంటే వినఘ్నేశ్వరుడు వారు క్షణకాలం ఆలోచించేవాడు. ఆయన కూడా అజ్ఞానం అనేటువంటి చీకటిలో కనులు మూసుకుపోయినటువంటి లోకానికి, అజ్ఞానం అనేటువంటి చీకటిలో కళ్ళు మూసుకున్నటువంటి లోకానికి జ్ఞానం అనేటువంటి కాటుక పుల్లతో కనులు తెరిపించినటువంటి మహానుభావుడు, వెలుగిచ్చినటువంటి మహానుభావుడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటిలో మూసుకుపోయినటువంటి లోకానికి జ్ఞానం అనేటువంటి కాటుక పుల్లతో కళ్ళు తెరిపించినటువంటి వెలుగునిచ్చినటువంటిది మహాభారతం. అందుకని ఇది గురువు యొక్క ప్రేరేపణ. అందుకని గురువు వేదవ్యాసుల వారు ఎవరుంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వేదవ్యాసుల వారు, అందుకనే వ్యాస పూర్ణిమ, అది గురు పూర్ణిమ అంటారు. అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలు విస్తారంగా సంక్షిప్తంగా చెప్పిన ఈ మహాభారతం అనేటువంటి సూర్యుని చేత, మహాభారతం అనేటువంటి సూర్యుని చేత లోకాల యొక్క చీకట్లన్నీ పటాపంచలైపోతాయి. పురాణం అనేటువంటి పూర్ణిమ చేత, పురాణం ఇది ఒక పురాణం, ఒక పురాణ సముచ్చయం, ఒక వేదం, ఒక కావ్యం, ఆధ్యాత్మికం, ఒక యోగం, ఒకటా ఇది అనేకమైనటువంటి వివిధ రీతులలో ఉంటుంది. పురాణం అనేటువంటి పూర్ణిమ చంద్రుని చేత వేదాలు వెన్నెలలు వికసిస్తాయి. వేదాల వెన్నెలలు ఈ భారతంలో చల్లని కాంతులు మనకు కనబడుతూ ఉంటాయి. దీనిలో మానవుల యొక్క మనస్సులు అనేటువంటి కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి. వికాసం కలుగుతుంది. అజ్ఞానం అనేటువంటి ఆవరణను పోగొట్టే ఈ ఇతిహాసం అన్నారు దీన్ని. ఇతిహాసం, ఇది ఇలా జరిగింది, జరిగినటువంటి కథని చక్కగా చెబుతూ ఉన్నాడు ఆయన జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో. ఇతిహాసం అనేటువంటి దీపం లోకమనేటువంటి గర్భ ఆలయాన్ని పరిపూర్ణంగా వెలిగిస్తూ ఉంటుంది. లోకమనేటువంటి గర్భాలయాన్ని జ్ఞానం అనేటువంటిది వెలుగులు నింపుతుంది. మహాభారతం అనేటువంటి వృక్షమున్నదే, జాగ్రత్తగా వినండి, ఇది ఒక మహావృక్షం. దీనికి పర్వములు ఉంటాయి, కణుపులు ఉంటాయన్నమాట. రామాయణానికి కాండములు, భాగవతానికి కొమ్మలు, స్కంధాలు ఉంటాయి. ఇది పర్వం, కణుపులు ఉంటాయి. దీనికి 18 కణుపులు. మహావృక్షానికి సంగ్రహాధ్యాయం అనేది ఒక విత్తనం. పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం మూలము దీనికి, ఈ వృక్షానికి. సంభవ పర్వం విస్తరించినటువంటి మాను.
సభాపర్వం, అరణ్యపర్వం పక్షులుండేటువంటి తొర్ర, అరణికపర్ణం అందమైనటువంటి రూపం, విరాట ఉద్యోగ పర్వాలు ఈ చెట్టుకు సారభూతమైనటువంటిది. విరాట పర్వం అనేది ఒక పెద్ద కొమ్మ, భీష్మ పర్వం అనేటువంటిది ఒక పెద్ద కొమ్మ, ద్రోణ పర్వం అనేటువంటి ఆకుల గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్య పర్వం సువాసనలు, స్త్రీ పర్వం, ఇషీక పర్వం అనేవి చెట్టు యొక్క నీడలు, శాంతి పర్వం అనేది గొప్ప ఫలం, ఈ ఫలమే మోక్షం. అశ్వమేధ పర్వం అమృత రసం, ఆశ్రమవాస పర్వం స్థిరమైనటువంటి ఆశ్రమం. మనోహరమైనటువంటి విశేషముతో కూర్చున్నటువంటిది ఈ మహాభారతం అనేటువంటి ఒక వృక్షం అంటారు దీన్ని. అంతేకాదు మౌసల పర్వం సంక్షిప్త వేదం, అది శిష్యులైనటువంటి ద్విజుల చేత సేవింపబడేటువంటిది. ప్రాణులన్నిటికీ మేఘం ఏ విధంగా జీవన ప్రదాతగా మనకు గోచరమవుతుందో, ప్రాణులంటికి మేఘం ఏ విధంగా జీవన ప్రదాత అవుతుందో, అలాగే కవులందరికీ భారత మహావృక్షం ప్రధాన ఆశ్రయమైంది. కవులందరూ ఈ దీనిలో ఉన్నటువంటి కథలు గ్రహించిన వాళ్లే. దీనిలో ఒక కొంచెం తీసుకొని మహాకవి అవుతాడు. అసలు కథలన్నీ దీంట్లోనే ఉన్నాయి, సమస్తమైనటువంటివి దీంట్లోనే ఉన్నాయి. ఈ దివ్యమైనటువంటి మహావృక్షం, ఈ మహాభారత వృక్షమే ప్రధాన భూమిక వహిస్తుంది కవులందరికీ. ఉగ్రశ్రవుడు ఈ మాటలు చెబుతున్నాడు సూత మహర్షి. ఎవరికి? శౌనకాది ఋషీశ్వరులందరికీ. అంతటి గొప్పదయ్యా మహాభారతం. మహర్షులారా, ఈ వృక్షాన్ని గురించి చెబుతాను వినండి. ఈ మహాభారతం అనే వృక్షం, దీనికి ఎల్లప్పుడూ కూడా పూలు పళ్ళు ఎల్లప్పుడూ ఉదయిస్తూనే ఉంటాయి. ఇవి ఎండిపోదు ఈ చెట్టు. దీని యొక్క ఫలాల రసం ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ వృక్షాన్ని అమరులు కూడా దీనిని నరకలేరు. అంతటి గొప్పదైనటువంటి నిత్యమై సత్యమై వెలుగుందేటువంటి భారతం అనేటువంటి మహావృక్షం తల్లి అయినటువంటి సత్యవతి యొక్క ఆజ్ఞతో, ధీమంతుడైనటువంటి భీష్ముడు యొక్క అనుజ్ఞతో, ధర్మాత్ముడైనటువంటి వ్యాసుల వారు విచిత్ర వీరుని క్షేత్రాలలో 3 అగ్నుల వలె 3 పుత్రులు కలిగారు. సత్యవతి యొక్క కోరిక మేర భీష్ముని యొక్క ఆజ్ఞతో వేదవ్యాసుడు 3 పిల్లల్ని కన్నాడు. ఆ 3 ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. తరువాత వ్యాసుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఆయన పని కాగానే వాళ్ళందరూ పెద్దవాళ్ళై పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతాన్ని రచించాడు. ఏ మూల స్థానమైనటువంటి వీళ్ళని కన్నాడో, ఏ వేదవ్యాసుల వారు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుణ్ణి కన్నాడో, వీళ్ళందరూ మరణించిన తరువాత ఈ మహాభారతాన్ని చెప్పాడు. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే, జనమేజయ మహారాజు అంటే పరీక్షిత్తు యొక్క కొడుకు. పరీక్షిత్ ఎవరు అంటే, అబ్బో చాలా వ్యవహారం ఉంది. అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు యొక్క కొడుకు పరీక్షిత్తు యొక్క కొడుకు జనమేజయుడు. ఆ జనమేజయుడు అడిగితే వేదవ్యాస మహర్షి తన సమీపంలో ఉన్నటువంటి శిష్యుడు వైశంపాయనుని పంపించి, తన శిష్యుడైనటువంటి వైశంపాయనుని జనమేజయ మహారాజుకు దగ్గరకు పంపించి భారతాన్ని చెప్పు అని ఆజ్ఞాపించాడు వేదవ్యాసుల వారు. ఆ వైశంపాయనుడే సర్పయాగ సమయంలో యజ్ఞంలో సదస్యులందరూ మళ్ళీ అడిగితే యజ్ఞ కర్మల మధ్యలో మహాభారతాన్ని వినిపించాడు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి. కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని యొక్క ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీటన్నిటినీ వేదవ్యాస మహర్షి మహాభారతంలో చెప్పారు. శ్రీకృష్ణుని మహాత్మ్యం, పాండవుల యొక్క సత్యనిష్ఠ, ధార్తరాష్ట్రుల యొక్క దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుల వారు చెప్పాడు. పుణ్యాత్ములకు మహాభారతం ముందుగా చదవటం మంచిది. మహాభారతం వల్ల పుణ్యం కలుగుతుంది.
మహాభారతం వినటం వల్ల పుణ్యం కలుగుతుంది. అలాంటి పుణ్యాన్ని మీరందరూ తెచ్చుకోండి. రోజు మహాభారతాన్ని వినండి. ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో ఉంటుంది. మహాభారతంలో ఏముంది అనకండి, 1,00,000 శ్లోకాలు ఉంటాయి. ఉపాఖ్యానాలు లేకుండా మహాభారత సంహిత 24,000 శ్లోకాలుగా ఉంటుంది అని పెద్దలు చెబుతారు. దానికంటే సంక్షేపంగా మహర్షి 150 శ్లోకాలతో చెప్పాడు. అన్ని పర్వాల కథలతో కూడి అనుక్రమణిక అధ్యాయంలో వేదవ్యాసుల వారు తన పుత్రుడైనటువంటి శుకునికి ఈ మహాభారతాన్ని బోధించాడు. శుకుడు ఆయన అవధూత. వేదవ్యాసుల వారి కుమారుడైనటువంటి శుకయోగీంద్రుడు అవధూత. ఆయన కూడా మహాభారతాన్ని పఠించాడు. 60 లక్షల శ్లోకాలతో మరో సంహిత తన శిష్యులకు చెప్పాడు. 30 లక్షల శ్లోకాలతో దేవలోకాల్లో ప్రతిష్ఠింపబడింది. 30 లక్షల శ్లోకాలతో. భూలోకంలో 1,00,000 శ్లోకాలే ఉన్నాయి. 60 లక్షల శ్లోకాలతో తన శిష్యులకు చెప్పాడు ఆయన. 30 లక్షల శ్లోకాలతో దేవలోకంలో ఉన్నది భారతం. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలో 14 లక్షల శ్లోకాలతో వివరింపబడి ఉన్నది ఈ మహాభారతం. మనుష్యలోకంలో, ఈ మనుష్యలోకంలో 1,00,000 శ్లోకాలతో ప్రతిష్ఠింపబడినది. పైలోకాల్లో అయితే కొన్ని లక్షలు, ఇక్కడ 1,00,000. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైనటువంటి దేవలుడు పితృలోకంలో వినిపిస్తూ ఉంటారు ఈ పుణ్యమైనటువంటి మహాభారతాన్ని. శుకుడు గంధర్వ యక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మనుష్యలోకంలో వేదవ్యాసుల వారి శిష్యుడు సర్వవేదవేత్త ధర్మాత్ముడైనటువంటి వైశంపాయనుడు జనమేజయ మహారాజులకు వినిపించాడు. దేవలోకంలో నారదుడు వినిపిస్తాడు. పితృలోకంలో మహానుభావుడైనటువంటి అసితుడైన దేవలుడు పితృలోకంలో వినిపిస్తూ ఉంటాడు. శుకుడైతే గరుడ గంధర్వులకు వాళ్ళకు వినిపిస్తూ ఉంటాడు. వైశంపాయనుడు భూలోకంలో జనమేజయ మహారాజుకు చెబితే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అనేకమైనటువంటి లక్షల శ్లోకాలతో అనేక లోకాలలో నిరంతరం వ్యాపించేటువంటి ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి మహాభారతం 1,00,000 శ్లోకాలతో మానవలోకంలో ప్రకాశిస్తున్నది. నేను అలాంటి పుణ్యమైనటువంటి దానిని మీకు నేను వినిపిస్తున్నాను. సూత మహర్షి పలుకుతున్నాడు. దుర్యోధనుడు, ఇందాక చెప్పాను మహాభారతం ఒక వృక్షం. ఇంకొక అద్భుతమైన వృక్షం చూడండి. దుర్యోధనుడు క్రోధ అసూయాత్మకమైనటువంటి ఒక మహావృక్షం. అసలు దుర్యోధనుడు అంటేనే అసూయ, క్రోధం, అది అలాంటి వృక్షం అన్నమాట. అందులో ఆ అసూయలకి అలాగే క్రోధానికి మ్రాను కర్ణుడు. కర్ణుడు ప్రధాన భూమిక వహిస్తాడు భారతంలో. శకుని దాని కొమ్మలు, దుశ్శాసనుడు పూలు పళ్ళు, బుద్ధి లేనటువంటి ధృతరాష్ట్రుడు దానికి మూలం. ధర్మరాజు ఈ వృక్షం వేరు. ఇప్పుడు చెప్పింది దుర్యోధనుడు వృక్షం. దుర్యోధనుడు యొక్క వృక్షం పేరేమిటయ్యా అంటే క్రోధము, అసూయ. ఈ దుర్యోధనుడు అనేటువంటి క్రోధ అసూయములు అనేటువంటి వృక్షానికి కర్ణుడు మ్రానైతే, శకుని కొమ్మలైతే, దుశ్శాసనుడు పూలు పళ్ళు అవుతారు. బుద్ధి లేనటువంటి ధృతరాష్ట్రుడే దీనికి మూలం. ఇక ధర్మరాజు ఉన్నాడే, ధర్మరాజాదులు, ఈ పాండవులు. ధర్మరాజు ఎవరు అంటే ధర్మమయమైనటువంటి మహావృక్షం. ఆ వృక్షానికి ఈ వృక్షానికి చాలా తేడా ఉన్నది. ఇక్కడ అర్జునుడు స్కంధం, భీముడు కొమ్మలు, నకుల సహదేవులు పూలు పళ్ళు అన్నమాట. కృష్ణుడు, వేదాలు, బ్రాహ్మణులు దీనికి మూలం. కాబట్టి మూలం కృష్ణో బ్రహ్మాచ బ్రాహ్మణాశ్చ. కృష్ణుడు, వేదాలు, బ్రాహ్మణులు దీనికి మూలం. తెలివితోనూ పరాక్రమంతోనూ పాండురాజు అనేకమైనటువంటి దేశాలు జయించాడు. ధృతరాష్ట్రుడు జయించల, పాండురాజే జయించాడు. వేట మీద ఆసక్తితో అరణ్యంలో మునులతో కలిసి నివసించేవాడు. రతిక్రీడలో ఉన్నటువంటి మృగరాజుని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు కథలో. అయినా సరే పుట్టడం దగ్గర నుంచి పాండవులు ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగినాయి. ధర్మరహస్యం ఎలా పుట్టారు, ఈ రహస్యం అన్నమాట. ఇదంతా ఎలా ధర్మం అవుతుంది, ఎలా ధర్మం పాండురాజు.
ధర్మ రహస్యాన్ని గురించి తల్లుల అనుగ్రహం ఉండడం చేత యమ, ధర్మరాజు, వాయువు, దేవేంద్రుల యొక్క, అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఈ ఆచార విధులన్నీ నిర్దోషంగా ఉండటం వల్ల భర్తకు ప్రియమైనటువంటి కుంతి ధర్మ రహస్యాలు తెలుసుకొని పుత్రకాంక్షతో ధర్మ వాయు దేవతలను ఆహ్వానించి కుంతీదేవి తనకు నేర్చుకున్నటువంటి మంత్రాన్ని ఉపయోగించి తను ఉపయోగించుకుని సంతానాన్ని కని తన సవతి అయినటువంటి మాద్రికి ద్వారా అశ్వినీ దేవతల ద్వారా పాండవులు ఉద్భవిస్తారు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి రహస్యములతో కూర్చున్నటువంటి మహాభారతాన్ని చక్కగా మీకు తెలియచేస్తాను. రోజు విని తరించండి. స్వస్తి.